నా పేరు కె ప్రవీణ్ కుమార్. నేను మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్. గత 12 సంవత్సరాల నుంచి నేను అక్కడ పనిచేస్తున్నాను. అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఇక్కడనే నేను ఇదే మైదానంలో ఆడడం జరిగింది, హ్యాండ్బాల్ కానీ వాలీబాల్ కానీ. ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు మనకి స్టేడియం ఇవ్వడం జరిగింది, అది మన మెడికల్ హాస్పిటల్గా చేసేసారు. కాబట్టి ఆ స్టేడియం బదులుగా వేరే స్టేడియం ఇచ్చి, ఎన్నో జిల్లాలలో స్టేడియం ఉంది కానీ మన జిల్లాలో ఇప్పటివరకు ఒక స్టేడియం లేదు. అదేవిధంగా ఇక్కడ ఎన్నో క్రీడలు జరుగుతుంటాయి. ఇక్కడ ఒక కబడ్డీ తప్పించి మిగతా దానికి ఎవరు కూడా కోచ్లు లేరు. వాళ్ళని కూడా కోచ్లను నియమించాలి. ఇంకొకటి పీటీ పరంగా కూడా వేరే వేరే జిల్లాలో అధిక సంఖ్యలో పీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు, కానీ మన దగ్గర మాత్రము పీటీ పోస్టులు అధికంగా భర్తీ చేస్తలేరు. దీనివల్ల కూడా పిల్లలు ఎంతోమంది నష్టపోతున్నారు. మరియు ఇక్కడ ఉన్న వసతులను మళ్ళీ ఎటో తరలించాలని చూస్తున్నారు. కాకుంటే దీన్ని మన స్టేడియంగా మార్చుకుంటే ఇక్కడ ఎంతోమంది అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. మన నిఖిత్ జరీన్ కానీ, హుసాముద్దీన్ కానీ, ఎండల సౌందర్య హాకీ ప్లేయర్ కానీ, మన గూగుల్ సౌమ్య ఫుట్బాల్ ప్లేయర్ కానీ, ఇలా చాలామంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి మైదానాన్ని మనము కాపాడుకోవాలి. మన దగ్గర పీఈటీలు ఉన్నారు కానీ కొన్ని ప్రైమరీ స్కూళ్ళల్లో పీఈటీలు నియమించలేదు. ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా పీఈటీలను నియమించాలని మేము కోరుకుంటున్నాం. చాలామంది పీఈటీలను పీడీలాగా మార్చేశారు కాబట్టి పీఈటీ పోస్టులు తక్కువగా ఉన్నాయి. దీన్ని కూడా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.